మీ అందరికీ తెలుసు నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాచ్ జరగాల్సింది కాదు. ఫ్యాన్స్ నుంచి ఎంత ప్రొటెస్ట్ వచ్చినా, ప్రజలు దీన్ని ఎంత విరోధించినా బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ని కండక్ట్ చేసింది. పెహల్గామ్ దాడిలో పాకిస్తానీ ఉగ్రవాదులు మన ప్రజల్ని మతం అడిగి మరీ చంపారు. అలాంటి దేశంతో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మనం క్రికెట్ మ్యాచ్ ఆడడం నిజంగా సిగ్గుచేటు. ఇండియన్ పబ్లిక్, క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రొటెస్ట్ చేసినా ట్విట్టర్లో, సోషల్ మీడియా అన్నిట్లో బైకాట్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అని ట్రెండ్ అయినప్పటికీ బీసీసీఐ ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేయలేదు. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చాలామంది మన ప్లేయర్స్ పైన కోపంగా ఉన్నారు. వీళ్ళు మ్యాచ్ని ఎందుకు బైకాట్ చేయలేదు అని డిసప్పాయింట్ అయ్యారు. మన ప్లేయర్స్ ఈ మ్యాచ్కి ఎందుకు నో చెప్పలేదు, వాళ్ళపైన ఏదైనా ప్రెజర్ ఉందా అనేది మనకు తెలియదు. చివరికి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మ్యాచ్ చూడలేదు, చూడాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. బట్ ఈరోజు మార్నింగ్ నేను ఈ మ్యాచ్కి సంబంధించిన న్యూస్ చదివినప్పుడు నా మనసుకు కాస్త రిలాక్స్ అనిపించింది. మన ఇండియన్ టీం పాకిస్తాన్ పైన గెలిచినందుకు కాదు, పాకిస్తాన్ పైన మనం ఖచ్చితంగా గెలుస్తాము అని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ప్రజెంట్ టీంకి మన ఇండియాతో ఆడే అర్హత కూడా లేదు. నేను రిలాక్స్ అయ్యింది, మన టీం పైన కాస్త ప్రౌడ్గా ఫీల్ అయింది. ఎందుకంటే మనం మ్యాచ్ గెలిచిన తర్వాత రెండు టీంలు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సాంప్రదాయం ఉంటుంది. అయితే దాన్ని మన ఇండియన్ టీం అవాయిడ్ చేసింది. ఉగ్రవాదుల దేశం నుంచి వచ్చిన ఈ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇండియన్ టీం రిజెక్ట్ చేసింది. దీన్ని ప్రొటెస్ట్ అనుకోవచ్చు, ఒక రకంగా సైలెంట్ బైకట్ అని కూడా అనుకోవచ్చు. మరి ఇదేదో ముందే చేస్తే అయిపోయేది కదా, మొత్తం మ్యాచ్ని బైకట్ చేస్తే బాగుండేది కదా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. అయితే అంత పవర్ క్రికెట్ ప్లేయర్స్కి ఉండదు. వాళ్ళు బీసీసీఐ అండర్లో క్రికెట్ ఆడి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. మన మొత్తం టీంకి ఓనర్ అయిన బీసీసీఐ ఈ మ్యాచ్ని ఆడాలి అని చెప్పినప్పుడు వీళ్ళు నో చెప్పలేరు. ఒకవేళ మన ప్లేయర్స్ నో చెప్తే వాళ్ళపైన ఏదైనా పెనాల్టీ ఉండొచ్చు, ఇంకేదేమైనా డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉండవచ్చు. వాళ్ళపైన ఇంకా ఎటువంటి ప్రెజర్ ఉందో మనకు తెలియదు. అందుకే మన ప్లేయర్స్ ఇండియన్స్ నుంచి, ఎస్పెషల్లీ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఎంత హేట్ వచ్చినా ఈ మ్యాచ్ని ఆడారు. అండ్ ఇప్పుడు స్కోర్ చూస్తుంటే అద్భుతంగా ఆడినట్టు తెలుస్తుంది. అండ్ మన ప్లేయర్స్ ఈ మ్యాచ్లో వాళ్ళకు ఎంత పాసిబుల్ అయితే అంత సైలెంట్ ప్రొటెస్ట్ను చూపించారు. అసలేం జరిగిందంటే నిన్న దుబాయ్లో ఏషియా కప్ మ్యాచ్ మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. మన ఇండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పైన చాలా ఈజీగా గెలిచేసింది. పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 స్కోర్ చేసింది. అదే మన ఇండియా కేవలం 15 ఓవర్స్లో 3 వికెట్ల లాస్తో 131 స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ చివరి బాల్లో 6 కొట్టి మ్యాచ్ని ఎండ్ చేశాడు. ఎప్పటిలాగే ఇండియా చాలా స్ట్రాంగ్గా, బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది. కానీ వరల్డ్ వైడ్గా హెడ్లైన్స్ని క్రియేట్ చేసింది మాత్రం ఈ మ్యాచ్లో జరిగిన కాంట్రవర్సీ. మ్యాచ్ స్టార్టింగ్లో టాస్ జరిగినప్పుడు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తానీ క్రికెట్ టీం కెప్టెన్ సల్మాన్ అలీతో ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అలాగే సాధారణంగా ఒక మ్యాచ్ అయిపోయినప్పుడు, గెలిచిన తర్వాత ఇరు టీంలు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అది క్రికెట్లో ఒక సాంప్రదాయం. కానీ సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టి మ్యాచ్ని ఎండ్ చేసిన వెంటనే తనతో బ్యాటింగ్లో ఉన్న శివం దుబేను పిలిచి డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు. వీళ్ళు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్నప్పుడు మధ్యలో హార్దిక్ పాండ్యా ఇంకా ఇతర మన టీం మెంబర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు, కాస్త సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఏ పాకిస్తానీ ప్లేయర్తో మాట్లాడలేదు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అండ్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం క్రికెట్లో ఒక సాంప్రదాయం. కాబట్టి పాకిస్తాన్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ కోసం వస్తారు అని వెయిట్ చేస్తూ గ్రౌండ్లో ఉండిపోయారు. కానీ మన వాళ్ళు వెళ్ళలేదు. దీన్ని మనం ఒక సైలెంట్ ప్రొటెస్ట్ అనుకోవచ్చు, ఆర్ సైలెంట్ బైకట్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని బట్టి ఈ మ్యాచ్ ఆడడం మన ప్లేయర్స్కి కూడా ఇష్టం లేదు అని తెలుస్తుంది. కానీ మన బీసీసీఐ బోర్డు ప్రెజర్తో వీళ్ళు ఆడాల్సి వచ్చింది. అయితే మన టీం ఈ షేక్ హ్యాండ్ సెరమనీని అవాయిడ్ చేసింది అని పాకిస్తాన్ టీం కూడా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి రాలేదు. అంటే అవార్డు ఇచ్చే ప్రోగ్రామ్కి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ క్యాప్టెన్స్తో ఇలా మాట్లాడే ఇదిగో ఈ ఈవెంట్లోకి పాకిస్తాన్ టీం రాలేదు. ఈ విషయం పైన పాకిస్తాన్ టీం కోచ్ అయిన మైక్ హెసన్ చెప్పింది ఏమిటంటే పాకిస్తాన్ టీం గ్రౌండ్లో షేక్ హ్యాండ్ చేయడానికి రెడీగా ఉంది. కానీ ఇండియన్ టీం దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు మ్యాచ్ అయిపోయిన వెంటనే
ఇండియా గెలిచిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు అని చెప్పాడు. అయితే ఈ విషయం పైన పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కోపం వచ్చిందంట. వాళ్ళు మన ఇండియన్ టీం పైన ఐసీసీకి అఫీషియల్గా కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత మన సూర్యకుమార్ యాదవ్కి మీరు ఇలా ఎందుకు చేశారు అని అడిగితే అతను ఏం చెప్పాడో తెలుసా? ఏ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ అహెడ్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. అంటే అర్థం, మన జీవితంలో కొన్ని విషయాలు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కంటే కూడా ఎక్కువ అండ్ పెద్దవి అని చెప్పాడు. ఇతను చెప్పింది 100% కరెక్ట్. పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఎటువంటి కారణం లేకుండా మన దేశంలో విధ్వంసం క్రియేట్ చేయడానికి దాదాపు 26 మంది అమాయకుల్ని వాళ్ళ మతం అడిగి మరీ చంపారు. ఈ 26 మంది ప్రాణాల కంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఏమీ ఎక్కువ కాదు. అండ్ ఇక్కడ మన ఇండియన్ టీం చేసింది రాంగ్ కాదు, వాళ్ళు ఒక రైట్ కాజ్ కోసం ఈ పని చేశారు. అలాగే ఈ డెసిషన్ కేవలం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే తీసుకుంది కాదు, టీం అంతా కలిసి ఇలా చేయాలి అని ముందే డిసైడ్ అయ్యారు. వీళ్ళు మ్యాచ్ జరగకుండా ఆపలేకపోయారు, కానీ మ్యాచ్లో ఒక సైలెంట్ ప్రొటెస్ట్ని బైకట్ని మాత్రం చూపించారు. అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే మన టీంకి ఇలా చేయమని బీసీసీఐ నుంచి ఆర్డర్స్ వచ్చాయి అండ్ బీసీసీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చాయి అని తెలుస్తుంది. మొత్తంగా మనం ఈ మ్యాచ్ని ఆపలేకపోయాం, కానీ ఈ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ చేస్తూ ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ క్లోజ్గా మాట్లాడుకోవడాన్ని మీరు ఎక్కడ చూడరు, అలా జరగలేదు. ఇంకో ఇంపార్టెంట్ అండ్ చాలా గొప్ప విషయం ఏమిటంటే నిన్న పాకిస్తాన్పై మనం సాధించిన విజయాన్ని మన టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఆర్మీకి డెడికేట్ చేశాడు. అండ్ పెహల్గాం దాడిలో గాయపడ్డ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము, తోడుంటాము అని చెప్పారు. ఈ మ్యాచ్ జరగక ముందు నాకు మన ప్లేయర్స్ పైన చాలా కోపం ఉండేది. ఎందుకంటే దేశం మొత్తం ఈ మ్యాచ్ జరగకూడదు అని కోరుకుంటుంటే మన క్రికెటర్స్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు మ్యాచ్ ఆడడానికి రెడీ అయిపోయారు. కానీ ఇప్పుడు మ్యాచ్ తర్వాత అక్కడ జరిగిన విషయాల్ని చూస్తుంటే నాకు మన టీం పైన ఉన్న కోపం తగ్గింది. బహుశా వీళ్ళపైన కూడా ప్రెజర్ ఉండొచ్చు, అందుకే వాళ్ళు మ్యాచ్ని ఆడారు అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా క్లియర్గా గమనిస్తే ఇది ఏషియా కప్ టోర్నమెంట్. ఇందులో పాకిస్తాన్ అండ్ ఇండియా రెండు మాత్రమే కాదు, మిగతా టీమ్స్ కూడా ఉంటాయి. మనం ఈ మ్యాచ్ని బైకట్ చేస్తే దాని ఎఫెక్ట్ మిగతా టీమ్స్ పైన కూడా ఉంటుంది. ఓవరాల్గా టోర్నమెంటే ఎఫెక్ట్ అవుతుంది. బహుశా అందుకే మన ఇండియా ఈ మ్యాచ్ని బైకట్ చేయలేకపోయింది కావచ్చు. కానీ భారత్ చాలా క్లియర్గా చెప్పింది, ఇండియా పాకిస్తాన్ మధ్య బైలాటరల్ మ్యాచెస్ జరగవు అని. అంటే టోర్నమెంట్ కాకుండా కేవలం రెండు దేశాల మధ్య జరిగే ఫ్రెండ్షిప్ మ్యాచ్ కావచ్చు, ఇంకా ఏ రకమైన మ్యాచ్ కావచ్చు, అలాంటివి ఏవి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య జరగవు అని క్లియర్గా చెప్పింది. ఇక దీనిపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ మన భారతీయులు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. మన ప్లేయర్స్ చూపించిన వాళ్ళ దేశభక్తిని పొగుడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఇలాంటి పాలిటిక్స్ని క్రికెట్లో ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇది స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్కి అగెన్స్ట్ అవుతుంది అని చెప్తున్నారు. దీనిపై పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయింది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు మన ప్లేయర్ చేసిన పనికి డిసప్పాయింట్ అయ్యారు. అసలే వాళ్ళు ఓడిపోయారు, దానిపైన ఇలాంటి అవమానాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన టీం పైన ఐసీసీకి అఫీషియల్గా కంప్లైంట్ చేసింది. ఇండియన్ టీం మమ్మల్ని అవమానించడానికి ఇలా చేసింది అని పాకిస్తాన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ షోయబ్ అఖ్తర్ కూడా ఈ విషయం పైన రెస్పాండ్ అవుతూ మనకు షో సమ్ గ్రేస్ అని నీతులు చెప్తున్నాడు. అదే ఈ చిల్లరగాళ్ళు పెహల్గాం అటాక్ జరిగినప్పుడు మాత్రం దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా చేసిన ఈ చిన్న పనికి మాత్రం కుక్కల్లాగా అరుస్తున్నారు. వీడితో పాటు ఇంకో చిల్లరగాడు ఉంటాడు, వాడే ఆఫ్రిది. వాడైతే ఆపరేషన్ సింధూర్ టైంలో మేము ఇండియా పైన గెలిచాము అని ఫ్యాన్స్తో కలిసి ర్యాలీ చేస్తున్నాడు. వీళ్ళంతా జోకర్ గాళ్ళు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా పాకిస్తాన్ని చిత్తు చేసింది. వాళ్ళ ఎయిర్ బేస్లను, ఉగ్రవాదుల బేస్లను మన బ్రహ్మోస్ మిసైల్ డిస్ట్రాయ్ చేశాయి. ఆ విషయం తెలిసి కూడా వీళ్ళు అక్కడి ప్రజల్ని ఎర్రి పప్పల్ని చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి పనులు చేస్తారు. పాకిస్తానీ ప్రజలకు ఎలాగో అంత దిమాక్ ఉండదు కాబట్టి వాళ్ళు దీన్ని నమ్మేస్తారు. మీరు నమ్మరు, ఇప్పటికీ చాలామంది పాకిస్తానీలు ఆపరేషన్ సింధూర్లో వాళ్ళే గెలిచాము అనుకుంటున్నారు. అలాంటి నెరేటివ్ని అక్కడి ఆర్మీ క్రియేట్ చేసింది. కానీ కొంతమందికి రియాలిటీ ఏంటో తెలుసు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది. ఇండియా పాకిస్తాన్ కంటే అన్ని విషయాలు, టెక్నాలజీ, జీడిపి, డెవలప్మెంట్, ఇలా అన్ని విషయాల్లో ఎంత ముందు ఉందో వాళ్ళకు బాగా తెలుసు. కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఆ నిజాన్ని చెప్పరు. ఎందుకంటే
పాకిస్తాన్లో ఎవరైనా మన ఇండియాను పొగిడినా నిజాలు చెప్పినా అక్కడి ప్రజలు వాళ్ళపైన దాడి చేస్తారు. అంతటి చిల్లరగాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మన టీం పైన కంప్లైంట్ చేసింది కదా, ఐసీసీ మన పైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అని. నాకు తెలిసి ఎటువంటి యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ స్పోర్ట్స్మెన్షిప్ని ప్రమోట్ చేస్తుంది. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా లీగల్గా మ్యాచ్ అయిపోయిన తర్వాత అండ్ ముందు ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే రూల్ లేదు. పైగా క్రికెట్లో మన బీసీసీఐ చాలా పవర్ఫుల్. మనం తీసుకునే డిసిషన్స్ ఐసీసీని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి నాకు తెలిసి ఎటువంటి యాక్షన్ ఉండదు. ఓవరాల్గా నిన్న మ్యాచ్ జరగడం మనలో చాలామందికి ఇష్టం లేదు. కానీ ఆ మ్యాచ్లో ఇండియా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. పాకిస్తాన్ని చాలా ఈజీగా ఓడించేసింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన టీం ధైర్యంగా ఒక సైలెంట్ ప్రొటెస్ట్ని చూపించింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రజెంట్ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య బైలాటరల్ మ్యాచెస్ కాదు, ఏషియా కప్ టోర్నమెంట్. ఇందులో మిగతా దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఇండియా ఇక్కడ మ్యాచ్ని బైకాట్ చేస్తే మిగతా దేశాల టీమ్స్ అండ్ కంప్లీట్ టోర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. బహుశా అందుకోసమే ఈ మ్యాచ్ని బీసీసీఐ అలో చేసి ఉండొచ్చు. బట్ పెహల్గామ్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుల ప్రాణాలు, మన వీర జవాన్ల ప్రాణాలు ఈ క్రికెట్ మ్యాచ్ కంటే చాలా ఎక్కువ అండ్ విలువైనవి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి, నిన్నటి మ్యాచ్ గురించి, మ్యాచ్లో మన టీం చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మన ఇండియన్ టీం చేసిన దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఈ మ్యాచ్ని బీసీసీఐ ఎందుకు బైకట్ చేయలేదు? దానికి రీజన్స్ ఏమై ఉండవచ్చు? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.